5గురు ఎడిటర్లను కూర్చుని మేమంతా కూడా డిస్కస్ చేస్తుంటాం వివిధ అంశాలకి సంబంధించి. ఏ పొలిటికల్ పార్టీల నుంచి అధికార ప్రతినిధుల్లో మాజీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి వాళ్ళ మధ్య గొడవ పెట్టే ఉద్దేశం కాకుండా అసలైన నిజమేంటనేది 5గురు ఎడిటర్లు మేము ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తుంటాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం తెలంగాణకు సంబంధించిన CMR రైస్ని కాజేస్తున్న వైనం విజిలెన్స్ ఎంక్వైరీ గురించి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎంత, రైస్ మిల్లర్లు తిరిగిస్తున్నది ఎంత, పేదలంతా సన్నబియ్యం తినాలన్న సర్కార్ సంకల్పానికి పందికొక్కుల్లా గండి కొడుతున్నది ఎవరు? విజిలెన్స్ దర్యాప్తులో సన్నబియ్యం వెనుక పెద్ద కుట్రలు బయటపడుతున్నాయి. ఆల్రెడీ అరెస్ట్ విజిల్స్ మోగుతున్నాయి. తెలంగాణ సర్కార్ అర్హులైన పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అందుకోసం రైతుల నుంచి ఐకేపీ కేంద్రాల ద్వారా నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు అప్పగిస్తున్నారు. ఒప్పందం ప్రకారం రైస్ మిల్లర్లు వడ్లను ప్రాసెస్ చేసి ఇవ్వాలి. 100 కేజీల వడ్లకు 67 కేజీల సన్న బియ్యం ఇవ్వాలి. కొన్ని రోజులు లెక్క ప్రకారమే జరిగింది. కానీ రైస్ మిల్లుల నుంచి సన్న బియ్యం సరఫరాకు బ్రేక్ పడింది. తెలంగాణ వ్యాప్తంగా 2388 రైస్ మిల్లుల నుండి దాదాపు 4235 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ రాలేదు. ఎందుకు, కారణాలేంటని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేపట్టిన ఎంక్వైరీలో సన్న బియ్యం వెనుక పెద్ద దగానే బయటపడింది. ప్రభుత్వం నుంచి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొని ప్రాసెస్ చేసి సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు తేలింది. విజిలెన్స్ రైడ్స్లో నిజాలు బయటపడడంతో క్రిమినల్ కేసులు తప్పవని రైస్ మిల్లర్ల గుండెలు గుబేలుమంటున్నాయి. ఇంతకంటే పెద్ద దారుణం ఇంకొకటి ఉంటుందా? ఏదైతే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి రైస్ మిల్లుని బియ్యం కింద కన్వర్ట్ చేసి ఒక ఒప్పందం కస్టమ్ మిల్లింగ్ రైస్ CMR అగ్రిమెంట్ లాంటిది చేసుకుని ఆ తర్వాత దాని ప్రకారం వాళ్ళకి బియ్యం ఆడినందుకు వాళ్ళకి డబ్బులు పే చేసి ఆ తర్వాత తిరిగి బియ్యం తీసుకుని ఆ బియ్యాన్ని రేషన్ కార్డు హోల్డర్లందరికీ కూడా సివిల్ సప్లైస్ ద్వారా అంటే రేషన్ డీలర్ ద్వారా ప్రజలకు అందించాలి. అంటే ప్రజలకి అన్నం పెట్టే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఒక మంచి పని. దీన్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్ లీడర్ల అండర్తో సివిల్ సప్లైస్తో ఉన్న అధికారుల అవినీతి కారణంగా చాలామంది రైస్ మిల్లర్లు తెలంగాణలో చాలామంది రైస్ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రైస్ని వాళ్లే బొక్కేశారు, వాళ్లే మింగేశారు, వాళ్లే తినేశారు పందికొక్కుల్లాగా. ఈ అవినీతి భండారాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా బయటికి తీసుకొస్తోంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డికి సందర్భంగా మనం కొంత ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఎందుకంటే దేశంలో ఇంకెక్కడా లేనివంత పెద్ద ఎత్తున అతిపెద్ద విజిలెన్స్ దాడులు, అది కూడా రైస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే ఇది మనం గర్వపడాలి. ఇంకో కోణంలో ఇంత అవినీతి జరిగినందుకు బాధపడాలి. సరిగ్గా ఇప్పటికైనా పాపం పండినందుకు సంతోషపడాలి కూడా. ఈ సందర్భంగా ఏకంగా 2200 మందికి పైగా రైస్ మిల్లర్లు ఏకంగా 4235 కోట్ల విలువ చేసే రైస్ మొత్తాన్ని కూడా వాళ్ళ దగ్గరే దోచుకుని అమ్ముకుని తినేశారంటే దీన్ని ఇన్నాళ్ళు సివిల్ సప్లైస్ అధికారులు చూస్తూ కూర్చున్నారంటే వీళ్ళని ఏం చేయాలి? పేద ప్రజలకు పెట్టాల్సిన అన్నాన్ని వీళ్ళు తినేస్తుంటే దాన్ని ఇన్నాళ్ళు చూస్తూ ఉన్న ప్రభుత్వాలను ఏమనాలి అనేది ఇప్పుడు బాధాకరమైన అంశం. ఈ అంశాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్, రైస్ మిల్లులో నిజంగా ఇటువంటి జరగడం చాలా చాలా దారుణం. ఎందుకంటే పేద ప్రజలకు అందాల్సినటువంటి ఈ బియ్యాన్ని ఈ రకంగా పక్కదారి పట్టించి ఫైనల్గా గవర్నమెంట్కు ఏమీ తిరిగి ఇవ్వకుండా చేతులు ఎత్తేస్తున్నారు. అంటే మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి అనేదాకా కొంతమంది మిల్లర్లు వచ్చారు. అందరు మిల్లర్లు దొంగలని మనం చెప్పలేం. కొంతమంది ఇప్పుడు కొత్తగా మిల్లులు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, కొంత మామూలుగా ఉండేటువంటి స్థాయి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి దొంగ వ్యవహారాలకు పాల్పడరు అనేది అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది మాత్రమే ఈ రకంగా చేయడం వల్ల ఒక 10 నుంచి 15% మిల్లర్లు మాత్రమే ఈ రకంగా ప్రభుత్వానికి వెళ్లాల్సినటువంటి ధాన్యాన్ని వాళ్ళు బొక్కేసి కొన్ని వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. అసలు ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ ఏంటి అంటే, ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వెళ్ళిన తర్వాత ప్రతి 100 కేజీలకు 67 కేజీలు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. ఈ 67 కేజీల్లో 75% ఏమో బియ్యం ఇవ్వాలి, 25% నూకలు ఇవ్వాలి. అంటే మొత్తం 67 కిలోలలో 50 కిలోలేమో బియ్యం వెళ్తాయి, 17 కిలోలేమో నూకలు వెళ్తాయి. ఇట్లా అంటే ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి 2400 మిల్లుల్లో జరిగేటువంటిది. కానీ కొంతమంది అక్రమార్కుల వల్ల అందరూ మిల్లర్లకి చెడ్డ పేరు వస్తుంది. దీంట్లో కూడా సమస్య ఉందంటే రబీలో నూక ఎక్కువ అవుతుంది. రబీ అంటే అది యాసంగి పంట. నూక ఎక్కువ అంటే బాగా బియ్యం ఎక్కువగా విరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్లోనైతే కొంత నూక కాదు కాబట్టి ఆ 25% నూక వాళ్ళకు ఓకే. కానీ రబీలో ఆ నూక ఎక్కువగా కావడం వల్ల మిల్లర్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మళ్ళీ మాట్లాడదాం.
ఎస్. సో ఇందాక రాజేష్ చెప్పినట్టు ఆ డీటెయిల్స్ అన్నిటితో పాటు ఇంకొన్ని డీటెయిల్స్ యాడ్ చేస్తే సో కొన్ని మిల్స్ని బ్లాక్ లిస్ట్ చేస్తూ ఉంటారు. ఏవైతే మిల్స్ ఇటు బియ్యాన్ని సరఫరా చేయవో వాటికి సంబంధించి బ్లాక్ లిస్ట్లోకి వెళ్తూ ఉంటాయి. సో వాటిని పెనాల్టీస్ కూడా తీసుకుంటారు. కానీ బ్లాక్ లిస్ట్లో ఒకసారి వెళ్ళిన మిల్స్కి మళ్ళీ పదే పదేళ్ల నుండి ఎందుకు ఆ మిల్స్కే ఇటు సరఫరా చేస్తున్నారు, ఆ మిల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు అనేది ఇంకా తెలియని ప్రశ్న. అయితే ఈరోజు గవర్నమెంట్ రియాక్ట్ అయింది. ఈరోజు విజిలెన్స్ చేస్తున్నారు, చేయట్లేదని చెప్పట్లేదు. గతంలో అసలు అధికారులు ఏం చేశారు అనే క్వశ్చన్తో పాటు అక్కడ నేతలు ఏం చేశారు అనే క్వశ్చన్తో పాటు ఈ రోజు గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అయింది, కేవలము టైం లైన్ ఎండ్ అయిపోవడం వల్ల మాత్రమే రియాక్ట్ అయిందా, లేకపోతే రేషన్ బియ్యాన్ని ఇటు సన్న బియ్యానికి మారుస్తున్నారు కాబట్టి ఆ భారం గవర్నమెంట్ మీద పడుతుంది కాబట్టి ఈరోజు రియాక్ట్ అయిందా అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. క్వాష్ పిటిషన్స్ను గవర్నమెంట్ ఎట్లాగా టేక్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు చూడాలి. ఎస్, మొత్తం 2388 మిల్లులు ఉన్నాయి. దాంట్లో 4235 కోట్లకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఉంది. అందరికీ తెలిసిందే, ఇంతకుముందు కూడా చెప్పారు. యాక్షన్ తీసుకోలేదా? తీసుకున్నారు. 348 మీద మిల్లర్స్ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. 128 మీద ఆర్ఆర్ చట్టం అంటే రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసు కూడా ఫైల్ చేశారు. ఈ ఆర్ఆర్ చట్టం ఏంటంటే 1964లో వచ్చింది ఆర్ఆర్ చట్టం అనేది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏదైతే వీళ్ళు చేస్తుంటూ వచ్చారో ఇన్ని